మీరు ఒక థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అంటే, బ్యాక్ డిమ్‌గా తీసుకోండి. లైట్ కలర్‌లో డిమ్‌గా ఉండే ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకోండి. తీసుకొని దాని మీద ఏదైనా బొమ్మ పెట్టి ఇంకో వాల్‌పేపర్ పెట్టండి. ఆ! పెట్టి దాన్ని బ్లెండింగ్ చేయండి. అప్పుడు గుడ్డిగా అవుతుంది ఆ బొమ్మ. అలా లైట్ కలర్ ఉంటుంది. కాబట్టి బ్లాంక్‌గా ఉండకుండా డిమ్‌గా ఒక బొమ్మ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీ ఫోటో మరియు టైటిల్ పెడతారు. ఇది ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ పోతాం మనం. ఎక్కండి? బెజవాడ నుండి హైదరాబాద్ పోతాం. అంటే బెజవాడ, హైదరాబాదే మన లక్ష్యం కదా! అంతేగాని ఇక మిగతా విషయాలు పక్కనుంటాయి. రైల్లో పోతాంటే ఎంతోమంది కనపడతారు. అమ్ముకునేవాళ్ళు, ప్రయాణికులు, ఆడవాళ్ళు, పిల్లలు ఎవరెవరో జాతరకు పోయేటోళ్ళు, ఎన్నో రకాల ప్రయాణికులు ఉంటాయి. కానీ అవన్నీ మనకనవసరం. మనము హైదరాబాద్ ఈ రెండే మన టార్గెట్. అట్లనే ఈడ మన ఫోటో థంబ్‌నెయిల్ మీద టైటిలు మన ఫోటోనే టార్గెట్. ఇది గాకుండా వెనక ఉండాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మీద బొమ్మలు ఎలా ఉండాలంటే ఇల్లు గాని, ఇప్పుడు మనం గుడికి పోతే ఫోటోలు దిగుతాం చూసినావా? గుడి పక్క ఫోటోలు దిగుతాం. స్టేషన్ బొంబాయి పోతే బొంబాయి పక్క ఫోటోలు దిగుతాం. ఆ! హిమాలయ పర్వతాలు పోతే హిమాలయ పర్వతాలు పడేలా ఫోటోలు దిగుతాం కదా! అలా బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవాలి. కానీ అవి డిమ్‌గా చేయాలంట. బ్లెండింగ్ చేసి వాటిని డిమ్‌గా చేయండి. చేసి మీ ఫోటో పెడతండి. ఈ విధంగా ఉంటే ఫోటోకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ స్పష్టంగా ఉండొద్దు. గుడ్డిగా ఉండాలి. ఇలా పెట్టనమాట. ఎక్కడ బ్లాంక్ ఉండకూడదనమాట. అస్పష్టంగా పెట్టండి ఇలాంటివి బావుంటది చూపర్లకి.